హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ అఫీషియల్. ఇవాళ మన కిచెన్లో వచ్చేసి టమాటా మామిడికాయ కర్రీ అండి. ఎన్ని రోజుల నుంచి వండాలో అనుకుంటున్నాను. మొన్న సంతకు వెళ్ళినప్పుడు 2 మామిడికాయలు తెచ్చాను. అవి 3 డేస్ పక్కకి పెట్టాను. 3 డేస్ తర్వాత చూస్తే ఒకటి పండు పండిపోయింది, ఒకటి మామూలుగా పండేం పండలేదు. ఇంకా ఇప్పటికైనా చేసేద్దాం అన్నట్టు బాగా మామిడికాయ కర్రీ కానీ అలా ఏమైనా తినాలనిపించింది పుల్లగా. అందుకే ఈ మామిడికాయ టమాటో కర్రీ చేస్తున్నాను. ముందుగా అయితే ఆలోచించాను, ఈ ఒక్క మామిడికాయతోటి ఏం చేయాలి అని ఆలోచించాను. ఇంకా లాస్ట్కి అయితే టమాటో మామిడికాయ కర్రీ మాత్రం వండాను. ఈ టమాటో మామిడికాయ కర్రీ ఎంతమందికి తెలుసు, అలాగే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు మాత్రం చాలా ఇష్టం. ముందుగా అయితే ఒక మామిడికాయ తీసుకొని పైనుంచి పొట్టు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం కాకుంటే తురుము అయినా చేసుకోవచ్చు. తురుము కూడా ఈ మామిడికాయలు చిన్న పీసెస్ లాగా కట్ చేయకోకుండా తురుముకొని కూడా వేసుకోవచ్చు. అదైనా చాలా బాగుంటుంది. నేను మాత్రం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకున్నాను. ఈ మామిడికాయ టమాటో కర్రీలా వట్టి చేపలు వేసుకున్న, రొయ్యలు అలాంటి చేపలు వేసుకున్న మంచి టేస్ట్ ఉంటుంది. నాకు మాత్రం నార్మల్గా ఇష్టము. మా బావ అలా చేస్తే అస్సలు తినడు, కూర దగ్గర కూడా రాడు. ముందుగా అయితే 2 పెద్ద ఆనియన్స్, 4 టమాటోలు చిన్నవి తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఆ పసుపు వేసుకొని కూడా ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వట్టి చేపలు మా బావకి అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఒకప్పుడు ఇష్టం లేకపోయేది, కానీ మా ఇంట్లో వాళ్ళు చేస్తే నేను తినేది. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చినాక ఒక 2 సార్లు ట్రై చేశాను. అస్సలు నాకు చేయరాలేదు. మొత్తం 2 సార్లు కర్రీ చేసి మొత్తం ఖరాబ్ చేశాను. అలా ఉంటుంది మన పరిస్థితి. చెయ్యరాని దాంట్లో ఏలు పెడితే గట్లుంటుంది అన్నమాట. ఆనియన్స్ మంచిగా మగ్గించుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్నాక అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని టమాటో ఉడికిందాక మంచిగా మగ్గించుకోవాలి. 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి పైనుంచి లిడ్ పెట్టుకొని ఆ టమాటో మంచిగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మీకు ఏమైనా టమాటోలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కనిపిస్తే నేను కొంచెం పెద్దగా కోసుకున్నాను టమాటోలు, అందుకే ఇలా ప్రెస్ చేస్తున్నట్టు స్పూన్ తోటి అలా నలుపుకున్నాను. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మామిడికాయ పీసెస్ కూడా వేసుకొని అవి కూడా మంచిగా ఆ పోపుకి పట్టేంత వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. మీరు ఇక్కడ పుల్లటి మామిడికాయలు తీసుకోండి. పుల్లటి మామిడికాయ తీసుకుంటేనే ఈ టమాటో మామిడికాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది, పుల్ల పుల్లగా. అదే తీయది తీసుకుంటే ఆ కర్రీ అస్సలు టేస్ట్ ఉండదు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ నా స్టైల్లో ఎలా ఉంటుందో నేను చూపిస్తున్నాను అంతే. ఇంకా మొత్తం అయితే ఆ టమాటోలు, మామిడికాయ, ఆనియన్స్ అదంతా మగ్గిపోయి మంచిగా జ్యూసీ అయిపోయాక మనకు రుచికి తగినంత కారం, నేనైతే 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని అది మంచిగా కలుపుకొని మంచిగా కొంచెం సేపు ఆ మసాలా అంతా ఆ కర్రీకి పట్టేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు లిడ్ పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ ప్యాన్ ఎప్పుడో కొన్నది.
ఈ ప్యాన్ కూడా ఎక్స్పైరీ అయిపోతుంది. అంటే ఈ ప్యాన్ మొత్తం ఇంకా ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. కింద నుంచి మొత్తం మాడిపోతున్నది. అలా మాడిపోతుంది అని నేను ఈ ముకుడు ఎక్కడంటే సంతోష్ నగర్ డిమార్ట్ ముందు ఇట్లా అమ్ముతారు చూడండి కళాయిలు, నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. వాళ్ళు నన్ను చాలా మోసం చేశారని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు నా దగ్గర 500-600 ఛార్జ్ చేశారు. అయితే నేను మాత్రం ఒక 300కి 250-300కి అడిగాను. ఎందుకు అనంటే కొంచెం అడిగితే ఏమైనా తగ్గిస్తారేమో అన్నట్టు అలా తగ్గించాను. 250 కూడా ఎక్కువనే అన్నమాట. ఎందుకంటే తెచ్చి ఒక కర్రీ చేశాను అంతే, కాకరకాయ కర్రీ చేశాను. కాకరకాయ కర్రీ చేయగానే అసలు నెక్స్ట్ డే వరకు మొత్తం ఇట్లా మొత్తం చిలుము అయిపోయింది లోపల నుంచి, అస్సలు బాగాలేదు. ఒక్క కర్రీ చేశాను, దాన్ని తీసి పక్కకు పెట్టాను. నేను ఎంతో మంచిగా ఇందులో కర్రీ చేసుకోవచ్చు కదా, కుకింగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఆ ప్యాన్ కొనుక్కొచ్చుకున్నాను. అప్పటికి మా బావ నేను మంచి ప్యాన్ కొనిస్తలే, ఇది వద్దు నేను కొనిస్తలే అని అంటే నేను తన మాట వినుకోకుండా నేను ఆ ముకుడు తీసుకున్నాను. ఆ కళాయి తీసుకుంటే ఆ కళాయి నన్ను ఇలా చేసింది. ఆ కళాయి పక్కకు పెట్టి ఈ మాడిపోయే కళాయిలనే ఇప్పుడు వండుతున్నాను. నేను ఆ కళాయిలో ఏ కర్రీ చేసినా కూడా సగం వరకు మంచిగా ముక్కలు మగ్గుతున్నాయి. ఆ తర్వాత కింద నుంచి మాడిపోతున్నాయి. మనం లో ఫ్లేమ్లో పెట్టినా కూడా అలా అవుతుంది, కళాయి మాడిపోతుంది. మీకు నేను కొత్త కళాయి తీసుకున్నాను చెప్పాను కదా, అది ఎందుకు అయిందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ టమాటో మామిడికాయ కర్రీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలియనట్టయితే మీరు ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు ఈ మామిడికాయ టమాటో కర్రీ ఇలా కాకుండా మీరు ఒట్టి చేపలు అలా చేపలు ఇష్టపడితే ఆ చేపలు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. అలాగే మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మనకు ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒక్కసారి విజిట్ అవ్వండి. అవి ఎలాగొచ్చాయో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, ప్లీజ్ కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.